శివప్రశాంత్ భద్రాచలం సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆర్థిక సంబంధించిన విధానాలను తిప్పికొట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా భద్రాచలం పట్టణంలో సిపిఎం సిపిఐ ఎంఎల్ ప్రజాప్రతినిధులు పార్టీ 3 పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల్ని కూడా అనేక ఇబ్బందులు గురిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క కోడాలు సంబంధించిన విదేశాలలో తగ్గుతున్నప్పుడు కూడా పెట్రోల్ అట్లాగే డీజిల్ ధర సంబంధించినటువంటి గ్యాస్ ధరలు ఒక పక్క దేశాలలో విదేశాలలో తగ్గినప్పుడు కూడా భారతదేశంలో మాత్రం రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి తప్ప కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో పాటు నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ఆర్థిక సంబంధించినటువంటి విధానాల్ని దిగజార్చున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ కానీ అట్లాగే కేంద్ర గవర్నమెంట్ ఏదైతున్నాయో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది. అది ముప్పు భారతదేశానికి అని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ మీరు చేస్తున్నటువంటి ఆర్థిక వ్యతిరేక విధానాన్ని ఖచ్చితంగా మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటుంటే రానున్న రోజులలో వామపక్షాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఇతర పార్టీలందరినీ కూడగట్టుకొని భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని, దాంతో పాటు మీరు చేస్తున్నటువంటి అధికారం ఉందని చెప్పేసి కానీ అట్లాగే పార్లమెంట్ లో మీకు బలం ఉందని చెప్పేసి ఇష్టార్థంగా చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మరోసారి హెచ్చరిస్తున్నామని చెప్పి వ్యతిరేకంగా ఈ రోజు భద్రాచలంలో సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంది. కొత్త ఉద్యోగాలు లేవు. తాను 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి ప్రతి భారతీయ అకౌంట్ లో 15 లక్షలు వేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా 15 రూపాయలు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. కులాలు మతాల పేరు మీద చిచ్చు పెట్టడం, అదేవిధంగా చైనా పాకిస్తాన్ అంటూ భావోద్రేకాలు రెచ్చగొట్టడం తప్ప ఈ రోజు మోడీ ప్రభుత్వం దేశానికి చేసింది శూన్యం. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా వామపక్ష పార్టీలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మోడీ ప్రభుత్వ విధానాలను ఖండించవలసిందిగా మరొకసారి వామపక్ష పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు చర్చల కల్పన, సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా నాయకురాలని. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి ఇవాళ ఆందోళన కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మోడీ ప్రభుత్వం జిఎస్టీ పేరుతోటి వేలేని భారాన్ని వేసింది. అదేవిధంగా 4,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారపడేటట్టుగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలు పెంచింది. అంటే ఇవాళ నిత్యావసర ధరలు కూడా పెరిగినాయి. వెంటనే ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుకున్నాము. లేని ఎడల ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మోడీ ఇప్పుడు అనేక రకాలుగా ఇవాళ ఆవాని తర్వాత అమ్మాని ఆవాని వాళ్ళకి కట్టబెట్టేటట్టుగా ఇవాళ మోసాలు చేస్తున్నారు. ప్రజలపైన భారాలు పెట్టుతున్నారు. వెంటనే ఈ ధర తగ్గించకపోతే మట్టికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తారు. సోదరులారా, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం పనిగా పెట్టుకొని ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో వాస్తవంగా చూస్తే పెట్రోలియం రేట్లు తగ్గుతూ ఉన్నాయి. గతంలో $75 బ్యారెళ్లకుంటే ఈ రోజున కేవలం $59 మాత్రమే బ్యారెళ్లుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు $26 అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినా కానీ ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం గ్యాస్ మీద ₹50 పెంచినటువంటి దుస్థితి నెలకొన్నది. అదే కాకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా లీటర్ ₹2 పెంచింది. ప్రస్తుతానికి ఆ భారాలు ప్రజల మీద వేయట్లేదు, కంపెనీలే భరిస్తాయని చెప్తా ఉంది. కానీ వాస్తవం చూస్తే అవి వేరే రూపంలో ప్రజలపై భారాలు వేసేదానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే కాదు, ఇవాళ మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా అత్యధిక రేట్లు పెరిగి ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులను తగ్గించాల్సింది పోయి ఇవాళ మరొక పిడుగు ప్రజలను ఎత్తి మీద వేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్నటిదాకా ₹905 ఉన్నటువంటి గ్యాసు ఇవాళ ₹50 పెరిగి మామూలుగా ఇళ్లలో పడుకునేటువంటి గ్యాసు ₹955 అయింది. అంటే దగ్గర
అయ్యి కలిపి ఇంటికి వచ్చేవరకు 1000 రూపాయలు అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇలా మోడీ గారు ఏం చేస్తా ఉన్నారు? ఒక పక్క ట్రంప్ పిచ్చోళ్లాగా ప్రపంచమంతా అన్ని సుంకాలు విధిస్తూ ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ అమెరికా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే, దీనికి దీటుగా మన పక్కనే ఉన్నటువంటి చైనా కానీ, కెనడా కానీ, మెక్సికో కానీ మేమేం తగ్గో, నువ్వు ఎంత పన్నులేస్తే మేము కూడా అంత పెంచుతామని చెప్పి సవాలు ఇస్తుతా ఉంటే మోడీ గారు మౌన ముద్ర వహిస్తా ఉన్నాడు. ఇవాళ ఆ ట్రంప్కి సాగిలాల పడిపోయి నమస్కారం చేస్తూ ఇవాళ ఒక్క మాట కూడా అనే పరిస్థితిలో ఇవాళ మోడీ గారు లేరు. కానీ ఇటువంటి దుస్థితి మన దేశానికి దాపురించింది. కాబట్టి రాబోయే కాలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు అమెరికా పోవాలన్నా, అక్కడ ఉద్యోగాలు చేయాలన్నా, ఇవాళ నిన్ననే కొత్త జీవో ఇచ్చాడు ట్రంప్. ఎవడైనా చదువుకోవడానికి వస్తే చదువు వరకే పరిమితం, చదువు అయిపోయిన వెంటనే రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఉంటే రోజుకి 86,000 రూపాయలు పెనాల్టీ విధిస్తామని చెప్పి ఇవాళ ట్రంప్ మాట్లాడుతుంటే మోడీ గారు మౌన ముద్ర వహించి ఇక్కడ నాది 50 రంగుల ఛాతి, నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్పుకుని మోడీ గారు వాళ్ళ దేశాన్ని నాశనం చేస్తా ఉన్నాడు, వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మోడీ గారు మీ పతనం మొదలైంది. ఎప్పటికైనా ఈ గ్యాస్ పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే మీ సంగతి ఎర్ర జెండా తెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.